సుకన్య, కోర్టుకు టైం అవుతుంది. నా ఫైల్ తీసుకునిరా. వస్తున్నానండి. హైమా, క్లయింట్స్ వచ్చే టైం అయింది, త్వరగా బ్యాగ్ తీసుకురా. ఇదిగోండి, తెచ్చానండి. ఇదిగోండి. అయ్యగారు, సిన్నయ్య గారు, మీరు రోజు ఇట్టాగే వట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు. క్యారేజీలో అట్టుకెళ్ళట్లేదు. మీ పనుల్లో పడి ఏం తింటున్నారో ఏటో, తిన్నా ఎట్టాంటి తిండి తింటున్నారో ఏటో. బయట తిళ్ళు అంత మంచివి కావు. ఈ అల్టు నుంచి అందరూ ఇంటికాడ వండింది మాత్రమే తినాలా. అయ్యగారు, ఇది మీకోసం. ఆఫీస్కెళ్ళగానే తినేయండి. సిన్నయ్య గారు, మీకోసం ఇది. కోర్టు వాయిదా గ్యాపులో వాయిదాలు లేకుండా తినేయండి. అమ్మా, మేం మేము కాలేజీకి వెళ్తున్నాం. అభిబాబు, ఐశ్వర్యమ్మ, ఒక్క నిమిషం. మీకు కూడా క్యారేజీలు కట్టినాను. వద్దు, మేం మేము క్యాంటీన్లో తింటాం. ఈ అల్ట నుంచి బయట తినడం బందు. ఓన్లీ ఇంటి భోజనమే. మీకేటి కావాలో ముందు రోజు రాత్రి చెప్తే చాలు. మీరెళ్ళే టైంకి అన్నీ నాను రెడీ చేసి పెట్టేస్తాను. తీసుకోండి, తీసుకోండి. అమ్మా శ్రీలక్ష్మి, పెద్దయ్యా, ఇవన్నీ నిన్నెవరు చేయమన్నారమ్మా? వాళ్ళు చేసుకుంటారు కదా. అదేటి పెద్దయ్యా, ఈ ఇల్లు నా ఇల్లు అన్నారు. నన్ను ఈ ఇంట్లో మనిషిలా ఉండమన్నారు కదా. ఇంట్లో మనిషిలా ఉండమన్నాను కాని వీళ్ళందరికీ పని మనిషిలాగా ఉండమనలేదు కదమ్మా. అయ్యో, పని మనిషిలా నానెక్కడున్నాను పెద్దయ్యా. అయ్యగారు, సిన్నయ్య గారు ఈ టైంకి బయటికెళ్ళిపోతున్నారు. యాలకి సరిగ్గా తినట్లేదు. చూడు శ్రీలక్ష్మి, ముందు అయ్యగారు, చిన్నయ్యగారు అని పిలవడం మానే. పెద్దయ్యా, నానేమన్నా తప్పుగా పిలుస్తున్నానా? అవును లక్ష్మి, మీ మావయ్యను పట్టుకుని అయ్యగారు అంటున్నావు. మీ అత్తయ్యను పట్టుకొని అమ్మగారు అంటున్నావు. అత్తా మామల్ని అత్తయ్య మావయ్య అని కాకుండా వేరే ఎలా పిలిచినా అంత బావుండదమ్మా. అవును శ్రీలక్ష్మి, మీ అయ్యగారిని ఇక నుండి మావయ్యగారు అని పిలవాలి. మీ అత్తయ్యని అత్తయ్యగారు అనే పిలవాలి. ఇకపోతే అభినవ్, ఐశ్వర్యలు నీకంటే పెద్దవాళ్లేమీ కాదు కాబట్టి వాళ్ళని పేరు పెట్టే పిలవచ్చు. మరి ఆవిడ గారిని ఏమని పిలవాలి పెద్దయ్యా? నువ్వు నన్ను ఏవి పిలవాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే చాలు. ప్రియంవద. అమ్మా శ్రీలక్ష్మి, ప్రియంవద నీకు అమ్మ వరుస అవుతుంది కాబట్టి అమ్మ అనే పిలవచ్చు. నాన్న, ఈ శ్రీలక్ష్మి నన్ను అమ్మ అని పిలవడానికి వీల్లేదు. ఇలాంటి అమ్మాయి నన్ను అమ్మ అని పిలిస్తే నేను తట్టుకోలేను. పెద్దయ్యా, ఆవిడ గారికి ఇట్టం లేనప్పుడు బలవంతంగా అట్ట పిలవడం వద్దులే. ఆవిడ్ని అమ్మ అని కాకుండా అమ్మ గారు అని పిలుస్తాను. చూసారా దాని తెలివితేటలు? అదే మంచిదిలేమ్మా. ప్రియంవద రాతలో అమ్మాని పిలిపించుకునే యోగం లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాం? అమ్మా! నాన్నగారు,
మేము బయలుదేరుతాం. సరే. వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను హేమ. వెళ్ళొస్తాను నాన్నగారు. తాతయ్య మేం కూడా మేము కూడా కాలేజ్కి కాలేజ్కి వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. అలాగే. నేను కూడా బయలుదేరుతున్నాను. బాయ్ తాతయ్య. ఆగు మధుసూదన్, ఒక్కడివే వెళ్ళిపోతున్నావేంటి? శ్రీలక్ష్మిని కూడా తీసుకెళ్ళు. వాట్? శ్రీలక్ష్మిని నాతో పాటు తీసుకెళ్లాలా? కుదరదు తాతయ్య. కాలేజ్కి వెళ్తున్న ఫస్ట్ డేనే ఇలా అమ్మాయిని తీసుకెళ్తే అందరూ ఏదోలా చూస్తారు తాతయ్య. అందులో తప్పే ఉంది. నువ్వేమీ పరాయి ఆడపిల్లని తీసుకెళ్లడం లేదు. నీ భార్యనే కదా తీసుకెళ్తున్నావు. తాతయ్య ప్లీజ్, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒరే మనవడా, అమ్మాయికి సిటీ కొత్త కదా, నువ్వు తీసుకెళ్ళకపోతే తనెలా వెళుతుంది చెప్పు? అమ్మా, శ్రీలక్ష్మి మీరు అనుకుంటున్నంత అమాయకురాలేం కాదు. ఆటోలో వెళ్ళగలదు. ప్లీజ్ తాతయ్య, తనని ఆటోలో పంపించండి ప్లీజ్. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు కళాశాలకు ఎలా వెళ్తావమ్మా? ఇంకెట్టా వెళ్తాను పెద్దయ్యా, మధుబాబుతోనే వెళ్తాను. విన్నావు కదా మధుసూదన్, ఈరోజే కాదు ప్రతిరోజు శ్రీలక్ష్మిని నువ్వే తీసుకెళ్ళాలి, మళ్ళీ నువ్వే తీసుకురావాలి. తాతయ్య వెళ్ళండి. పెద్దయ్యా, మీకోసం అంబలి చేసి పెట్టినాను. అమ్మగారు యాలకెత్తూ ఉండండి. అలాగే. మధుబాబు, మనకు కూడా తీసుకొస్తున్నాను. జుయ్ జుయ్ డ్రర్ డ్రర్ డ్రర్.